హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. ఈరోజు వీడియో వచ్చేసి మనము ఎన్పికే ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుందాం. అండ్ అసలు ఎన్పికే అంటే ఏంటి, మన మొక్క పెరగడానికి ఈ ఎన్పికే పాత్ర ఎంతవరకు ఉంటుందనేది తెలుసుకుందాము. మనము మట్టిలో మొక్క పెరిగినట్టయితే ఈ మొక్కకి న్యాచురల్గా ఇవన్నీ అందుతాయి అన్నమాట. ఓకేనా? నైట్రోజన్, ఫాస్ఫరస్, కార్బన్, బ్యాక్టీరియా, మెగ్నీషియం, కాల్షియం ఇవన్నీ మట్టిలో పెరిగే మొక్కలకి చాలా చక్కగా అందుతాయి. అండ్ మొక్క కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. మనం ఏం చేస్తున్నాము, కుండీలలో మొక్కలు పెంచుతున్నాము. కుండీలలో మొక్క పెరగడానికి మట్టి చాలా తక్కువగా ఉంటుంది. అండ్ కుండీలో ఉన్న మొక్కకి కాయలు పువ్వులు వచ్చినప్పుడు ఆ మట్టిలో ఉన్న సారం మొత్తం తగ్గిపోతుంది అన్నమాట. అప్పుడు మనము మళ్ళీ మొక్కకి ఆ ఫర్టిలైజర్ అనేది అందించాలి. ఓకేనా? లిక్విడ్ రూపంలో కానివ్వండి, ఫర్టిలైజర్ రూపంలో కానివ్వండి, మనము మొక్కకి అందించాలి. ఓకే, అసలు ఈ ఎన్పికే అంటే ఏంటి, ఈ ఒక్క విషయం మనం తెలుసుకుంటే మొక్కల్ని చాలా ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇచ్చే ఫర్టిలైజర్స్లో ఎన్పికే ఉంటే మన ప్లాంట్కి చాలా మంచి గ్రోతింగ్ ఉంటుంది అండ్ ప్లాంట్ డెవలప్మెంట్ ఉంటుంది. ఎక్కువ ఫ్లవర్స్, ఎక్కువ కాయలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఎన్ అంటే నైట్రోజన్ వచ్చేసి మొక్క ఆకులు బాగా డెవలప్ చేస్తుంది అండ్ మొక్క వచ్చేసి బాగా పెరగడానికి బుషీగా డెవలప్ చేస్తుంది అన్నమాట. ఓకేనా? అండ్ పొటాషియం వచ్చేసి ఎక్కువ పువ్వులు కాయలు రావడానికి అవకాశం ఉంటుంది. ఫాస్ఫరస్ మొక్క వేర్లకి బలాన్ని చేకూరుస్తుంది అండ్ ఎటువంటి ఫంగస్ అటాక్ కాకుండా కాపాడుతుంది అనమాట. మనం ఇచ్చే ఫర్టిలైజర్స్లో ఈ మూడు ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. ఎన్పికే వాల్యూస్ ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అండ్ ఇప్పుడు మనము బనానా పీల్స్తో లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేస్తున్నాం కదా, ఈ ఫర్టిలైజర్లో మనకి ఎక్కువగా పొటాషియం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ ఫర్టిలైజర్ వచ్చేసి మన మొక్క బాగా పెరగడానికి డెవలప్ అవుతుంది. మనము అన్ని మొక్కలకి ఇవ్వచ్చు. కూరగాయల మొక్కలకి ఇవ్వచ్చు, ఆకుకూరలకి ఇవ్వచ్చు, అండ్ పళ్ళ మొక్కలకి ఇవ్వచ్చు, పూల మొక్కలకి ఇవ్వచ్చు. ఏ ప్లాంట్కైనా మనం చక్కగా ఇవ్వచ్చు. పొటాషియం రిచ్గా ఉంటుంది కాబట్టి ప్లాంట్స్ ఎక్కువగా పెరిగి ఫ్లవర్స్ ఎక్కువగా ఇస్తాయి అన్నమాట. ఓకేనా? మనము ఫ్లవరింగ్ అయిపోయింది ఈ ప్లాంట్కి. ఇప్పుడు ఈ లిక్విడ్ అనేది ఈ మొక్కకి ఇస్తున్నాం అనమాట. చాలా త్వరగా రికవరీ అయ్యి మళ్ళీ ఫ్లవర్స్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత అండ్ ఫ్లవర్స్ వచ్చే టైంలో మనము ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ మొక్కకు అందించాలి. అప్పుడే మన మొక్క అనేది డ్యామేజ్ కాకుండా చాలా చక్కగా హెల్తీగా డెవలప్ అవుతుంది. వచ్చే ఫ్లవర్స్ కూడా చాలా బిగ్ సైజులో వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఫర్టిలైజర్ ఇచ్చే రోజు మనము వాటరింగ్ అనేది చేయకూడదు అండ్ మొక్కకి ఓవర్ వాటర్ కూడా ఇవ్వకూడదు. కాబట్టి మనం తయారు చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్ ఈ మొక్కకి ఇచ్చేద్దాం. చూసారు కదా, ఈ విధంగా మనము మొక్కకి ఇవ్వడం వల్ల వేర్లకి బలాన్ని చేకూరుస్తుంది. వేర్లు బలంగా ఉంటే మొక్క కూడా చాలా హెల్తీగా డెవలప్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసి బనానా అండ్ బెల్లం, బాగా పండిన అరటి పండ్లు అండ్ బెల్లంతో మనము ఒక ఫర్టిలైజర్ తయారు చేసామన్నమాట. ఆ ఫర్టిలైజర్లో మనకి ఎక్కువగా ఐరన్ అండ్ పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ మనము మొక్కకి తయారు చేసి ఇద్దాం. మనం ఈ రకంగా ఫర్టిలైజర్స్ తయారు చేసి మన మొక్కలకి ఇస్తూ ఉంటే మొక్కలు కూడా మనకి నాన్ స్టాప్గా ఫ్లవరింగ్ అనేది ఇస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఎప్పుడు మనము వాటరే ఇస్తూ ఉంటే మనకి రిజల్ట్ అనేది ఏమీ ఉండదు అండ్ సరైన పోషకాలు అందకపోతే మొక్క కూడా ఫ్లవరింగ్ స్టాప్ అయిపోతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా ఎక్కువ న్యూట్రిషన్స్ ఉన్న లిక్విడ్ ఫర్టిలైజర్ ఫ్రెండ్స్. నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ మనం 10 mlలో 2 లీటర్స్ నుండి 3 లీటర్స్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో బెల్లం అండ్ బనానా పీల్స్ అండ్ పొటాటో పీల్స్ అండ్ నిమ్మ తొక్కలు వేయడం జరిగిందనమాట. ఎంత అద్భుతంగా ఉందంటే లిక్విడ్ అంత అద్భుతంగా ఉంది. మీరు ట్రై చేయండి.
ఓకేనా. అండ్ మన మొక్కలు పెరగడానికి బ్యాక్టీరియా కూడా అవసరం పడుతుంది కాబట్టి మనము ఈ విధంగా లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేస్తూ ఉంటాం కదా. ఇందులో మన లిక్విడ్ ఫర్టిలైజర్లో బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. మనము లిక్విడ్ ఒకటే ఇస్తున్నాం అనుకుంటాము, ఈ లిక్విడ్తో పాటు మొక్కలకి మనము మంచి బ్యాక్టీరియాని కూడా అందిస్తాం అన్నమాట. ఓకేనా. అప్పుడు మన మొక్క చాలా చక్కగా హెల్తీగా డెవలప్ అవుతుంది. అన్ని పోషకాలు ఆ మొక్కకి అంది కుండీలో ఉన్నప్పటికీను, మట్టి తక్కువ ఉన్నప్పటికీను మొక్కలు చాలా బాగా డెవలప్ అవ్వడానికి వీలుగా ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రకరకాల ఫర్టిలైజర్స్, ఎన్పికే ఎక్కువ ఉన్న ఫర్టిలైజర్స్ మనము మొక్కకి ఇస్తూ ఉండాలి. ఇదే ప్రాసెస్ అన్నమాట. ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత అండ్ ఫ్లవర్స్ వచ్చే టైంలో అండ్ కాత పూత వచ్చే టైంలో మనము ఎన్పికే రిచ్గా ఉన్న ఫర్టిలైజర్స్ మనకి మొక్కలకి అందించాలి. దాని రిజల్ట్ చాలా బాగుంటుంది. అండ్ రకరకాల ఫర్టిలైజర్స్ మనం మొక్కలకి ఇస్తూ ఉండాలి. అండ్ కాల్షియం కూడా మన మొక్కలకి చాలా అవసరం పడుతుంది కాబట్టి మన ఎక్సెల్స్తో తయారు చేసుకున్న పౌడర్ అన్నమాట. ఇది చక్కగా కాల్షియం అందిస్తుంది. అండ్ పాలు వాడుకోవచ్చు అండ్ సున్నం వాడుకోవచ్చు మనము. ఓకేనా. ఈ లిక్విడ్ కూడా మన మొక్కలకి కాల్షియం అందిస్తుంది. అండ్ ఫ్రెష్ టీ పౌడరు, ఇందులో కూడా మనకి మంచి కాల్షియం ఉంటుంది. అండ్ మన ఇంట్లో చక్కగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. కాల్షియంతో పాటు ఇంట్లో మనకి బనానా పీల్స్ లేకపోతే మీరు పొటాషియం, ఓకేనా, కెమికల్ 1 స్పూన్ యూజ్ చేసుకొని చక్కగా అప్పటికప్పుడు మనం ఫర్టిలైజర్ తయారు చేసుకొని మన మొక్కలకి అందించేయవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పప్పాయ పీల్స్ అండ్ మన బెల్లంతో ఆర్గానిక్గా లిక్విడ్ తయారు చేసి ఇవ్వచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇన్ని రకాలుగా మన మొక్కలకి ఎన్పికే ఫర్టిలైజర్ తయారు చేసి ఇవ్వచ్చు. మీరు కూడా ట్రై చేయండి అండ్ మీ మొక్కల్ని చక్కగా డెవలప్ చేసుకోండి. ఇంత ఓపికగా మన వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో చూశాక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి. ఈ ప్లాంట్ వచ్చేసి టచ్ మీ నాట్ ప్లాంట్. చూసారు కదా, పొదలాగుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ మన ఛానల్కి అందించండి.